నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలో విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్, నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ, తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సహాయ పోలీస్ కమిషనర్ బ్రహ్మశ్రీ కెఎం కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి వివరిస్తూ విశ్వ బ్రాహ్మణ సంఘీయులు అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. ఇక్కడ ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మన జాతి గురించి, జాతిలో ఇందాక సోదరుడు ఈశ్వరు మాట్లాడారు ఒక బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మేమైతే చాలా పోరాటం చేస్తూ ఉన్నాము. మన జాతి కోసం ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక కార్పొరేషన్ తరఫున అనేది మేము లోకేష్ సార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ ఆ విషయాన్ని కానీ ఒప్పుకొని త్వరలోనే ఒక బ్యాంక్ వ్యవస్థ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. దాని ద్వారా మనకు ఎవరు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక సోదరులు చెప్పారు, మనంతకు మనమే చేసుకోగలము.